వాస్తు ప్రకారం ఇంట్లో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడం చాలా మంచిది. కానీ ఏ దిక్కున పెట్టుకోవాలో ఆ దిక్కున పెడితే దానివల్ల మనకు మంచి జరుగుతుంది. మరి ఏ దిక్కున పెట్టాలో తెలుసుకోండి. ఇంట్లో బుద్ధుడి విగ్రహం ఉంచడం వల్ల శాంతి, శ్రేయస్సు వస్తాయని నమ్మకం. లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని ఉంచడం కంటే దానిని ఏ దిశలో ఉంచాలో పరిగణించడం ముఖ్యం. సానుకూల శక్తిని ఆకర్షించడానికి, ఇంట్లో శాంతిని ప్రోత్సహించడానికి బుద్ధుడి విగ్రహాన్ని ఎలా ఉంచాలో వాస్తుశాస్త్రం మార్గదర్శకత్వం అందిస్తోంది. కొంతమంది ఇంట్లో లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి ఉంచుతారు. ఇది హిందూ సంపద దేవుడైన కుబేరుణ్ణి సూచిస్తుందని భావిస్తారు. అయితే అది తప్పు. చైనీస్ ఫెంగ్ షుయిలో నవ్వుతున్న బుద్ధుడు బుడై లేదా హుటి అని కూడా పిలుస్తారు. ఇది ఆనందం, శ్రేయస్సు, సమృద్ధికి చిహ్నం. నవ్వుతున్న బుద్ధుడు సంపద, అదృష్టాన్ని ఆకర్షించడంతో ముడిపడి ఉన్నప్పటికీ అది కుబేరుడికి సంబంధించినది కాదు. చాలా మంది ఈ విగ్రహాన్ని తమ ఇంటి వైభోగం పెంచడానికి, సానుకూల శక్తి, శ్రేయస్సును ఆహ్వానించడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల సంపద, ఆనందం ఆకర్షించవచ్చు. అదృష్టాన్ని, సంభావ్య ఆర్థిక లాభాలను ఆకర్షించడానికి నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని మీ ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచండి. తూర్పు దిశ నిధి జోన్గా పరిగణిస్తారు. కాబట్టి విగ్రహాన్ని అక్కడ ఉంచడం వల్ల కుటుంబ సామరస్యం పెరుగుతుంది, విభేదాలకు తొలగుతాయి. లాఫింగ్ బుద్ధుడు ప్రతికూల ఆలోచనలను తొలగించి సానుకూలతను పెంపొందిస్తాడని నమ్ముతారు. నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని మీ ఇంటిలోని ఏ గదిలోనైనా ఉంచవచ్చు. హాలు, బెడ్రూమ్ లేదా డైనింగ్ రూమ్లో కూడా ఉంచవచ్చు.